కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించడం పట్ల తెనాలిలో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు వద్ద మిఠాయిలు పంచి తమ సంతోషాన్ని తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు వద్ద తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదులు తాడుబోయిన శ్రీనివాసరావు, మధ్య మల్లికార్జునరావు తదితరుల నేతృత్వంలో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా ఆలపాటి విజయం సాధించడాన్ని పురస్కరించుకుని కోర్టు వద్ద స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ 33 నియోజకవర్గాల్లో పట్టభద్రులందరూ ఆలపాటికి మద్దతుగా నిలవడం జరిగిందని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఆయన రాజకీయంగా మరింత ఉన్నత స్థానాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, న్యాయవాదులు ఆర్ అనిత, సిహెచ్ శారద, బొంత వీరాంజనేయులు, విజే ప్రకాష్, అప్పల కిషోర్ కుమార్, హరీష్, టి కొండయ్య, నన్నప్రేని రవికృష్ణ, రవి, డి శ్రీకాంత్, బి ఫణిబాబు, కోటేశ్వరరావు, భాస్కర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పట్టభద్రుల ఎలక్షన్లో గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఉన్నారు. దానికి గాను మా తెనాలి బార్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీ తాడిపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మధ్య మల్లికార్జున గారు, అలాగే జెన్ని శివరాం గారు, అలాగే గారు, శారదా గారు, పొంత ఆంజనేయులు గారు, జెన్ని శశి, అలా ఆరిఫ్, అలాగే చాలామంది, అప్పాల కిషోరు, అలాగే జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకరు, వీళ్ళంతా న్యాయవాదుల తరఫున చాలా కృషి చేసి తెనాలిలో రాజా గారికి అత్యధికమైన మెజార్టీ రావడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఆయన ముఖ్యంగా మా న్యాయవాది వర్గానికి చెందినటువంటి వ్యక్తి శ్రీ రాజా గారు. ఆయన గెలవటం వలన ప్రజలకి చాలా మంచి జరుగుతుంది. ఆయన నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. వారు ఈ యొక్క ఎమ్మెల్సీ పదవి తర్వాత మంత్రి పదవి కూడా స్వీకరిస్తారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ మధ్య జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో దాదాపుగా 82,000 పైచులకు మెజార్టీతో ఆయన గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున న్యాయవాదులందరం కూడా మరి ఇక్కడ చేరినటువంటి కక్షిదారులకి, స్థానికంగా వెళ్ళేటువంటి ప్రజలకు అందరికీ కూడా స్వీట్లు పెంచి మేము మా ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటా ఉన్నాం. మరి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు తెనాలికి మరో మలుపు. మరి వారికి గౌరవమైన స్థానం మరి మంత్రివర్గంలో దక్కాలని చెప్పి మా న్యాయవాదులందరి తరపున కూడా ఇప్పటి నుంచో 5-6 మాసాల నుంచి రాజా గారి గెలుపు కోసం పరోక్షంగా ప్రత్యక్షంగా అడ్వకేట్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అట్లాగే వారి భారీ మెజార్టీతో ఈ రోజున విజయం వరించడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా వారికి మంచి భవిష్యత్తు ఉండాలని, అట్లాగే ఉన్నతమైన పదవులు రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాము. వారికి ఎప్పుడు కూడా మా సహాయ సహకారం ఉంటాయని